చాలామంది ముస్లిం సంఘాల నేతలు, అధినేతలు ఇది మోడీ గారు చేసుకున్న నిర్ణయం మంచిది కాదు, చాలామందికి నష్టం చేకూరుతుందని మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజం? అదేనండి, ఇందాక చెప్పాను. ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి, ఇప్పుడు ఇది వస్తే నా బండారం బయట పడిపోతుంది. సో నేనేం చెప్తానంటే 10 మందిని కూర్చుకొని ఇదంతా మనకు ఏదో నష్టం జరుగుతుంది, మీరు రాండి అని. ఈరోజు ఇంకొక పాయింట్ మర్చిపోయినా చెప్తాను చూడండి. మనము ఇప్పుడు ఈ కొద్దిమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎవరినైతే పేద బడుగు బలహీన ముస్లిం వర్గాలను బయటకు తీస్తున్నారో, బజార్లో లాగుతున్నారో, వీళ్ళకి అస్సలు ఎక్కడైనా కానివ్వండి ఆ ప్రజలు మీరు నిష్కారణంగా రోడ్లకు లాగుతున్నారు. ఎక్కడైనా వాళ్ళు ఇంతవరకు వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ నుంచి ఒక పావలా వాళ్ళు చూసింది లేదు, ఒక బియ్యపు గింజ దాని నుంచి తినింది లేదు పాపం. వాళ్ళకి అసలు వక్ఫ్ బోర్డు అంటేనే ఏందో తెలియదు పాపం. అలాంటి వాళ్ళందరూ చెప్పేసి మీరు ఇల్లు లాక్కుంటారు, మీ మసీదు లాక్కుంటారు, ఇవి లాక్కుంటారు అని చెప్పేసి వాళ్ళని నిష్కారణంగా నిర్దాక్షిణ్యంగా వాళ్ళని బయటకు తీసి రంపుల్లో ఇరికిచ్చేసి ఇప్పుడు మనం పశ్చిమ బెంగాల్లో చూసాం ఎంతమంది చనిపోయినారండి. ఏంటి అల్లర్లు? ఏందండి వాళ్ళకి సంబంధం? అసలు ఈ వక్ఫ్ బోర్డు పంచాయతీకి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా?